ప్రాజెక్ట్ వచ్చిన ఈ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు గత వారం మాట్లాడిన వారి భాష మరి వారి మాట తీరు చూస్తే వారు లేదంటే తన పదవి కాలం దగ్గర పడుతుందనా లేదంటే కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి మరి మతి తప్పి మరి మానసికంగా ఏమన్నా డిప్రెషన్ లో ఉండడా అని చెప్పేసి రీతిలో మాట్లాడిన ఎంత అధ్వానంగా మాట్లాడినంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాష కాదని. రవీంద్రరావు గారంటే మరి అందరికీ ఒక గౌరవం ఉండే, నిన్నటి దాకా అందరికీ ఒక అభిప్రాయం ఉండే. కానీ వారు గత 22లో ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఎమ్మెల్సీ కాకముందు టిఆర్ఎస్ పార్టీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాల గురించి వారి గొంతెందుకు మూగబోయింది. రైతులకు బేడీలేసినప్పుడు, రైతులకు దేశద్రోహ కేసులో మరి జైలుకు పంపించినప్పుడు ఆ గొంతెడు పోయింది. ఇసుక దందాలో, సిరిసిల్ల నేరేళ్లలో దళితులపై మరి ఇసుక లారీలతోని మరి వారిని హత్య చేసినప్పుడు కానీ, దళితులపై 3rd డిగ్రీ మరి పోలీసుల దౌర్జన్యం చేసినప్పుడు కానీ ఆ గొంతెట్టు పోయింది. అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ, ఆర్థిక దోపిడీ చేస్తూ మరి ప్రజాధనాన్ని కొల్లగొట్టినప్పుడు ఆ గొంతెట్టు పోయింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ గారు, రెడ్డి నాయక్ గారు మరి చేస్తున్న ఇసుక దందా కావచ్చు, నల్ల బెల్లం వ్యాపారం కావచ్చు, భూదందాలు కావచ్చు, చెరువుల ఆక్రమణలు కావచ్చు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు కావచ్చు, ఆ రోజు రవీంద్రరావు గారి గొంతెట్టు మూగిపోయింది. మరి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ కేవలం 10 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన మా ముఖ్యమంత్రి గారి మీద. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, నాలాలు కబ్జాలకు గురై గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ని చిన్న వరదలకే పెద్ద ముంపుకు గురి చేసిన ప్రభుత్వం మీద, ప్రభుత్వ నాయకుల మీద పోరాడుతున్న ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసో తెలియదో, రేవంత్ రెడ్డి గారు తన బాల్యం నుంచే మందు ముట్టడు. మీ నాయకునిలాగా రోజు ఫామ్ హౌస్లో కూర్చొని పొద్దున్నే మొదలుపెట్టే వ్యక్తి కాదు. మీ నాయకుడు 6 నెలలకోసారి సెక్రటరియట్కి, 3 నెలలకోసారి ప్రజల్లోకి వచ్చి ఏదో పిచ్చవాగుడు వాగినట్టు కాదు. గెలిచిన మరుక్షణం నుండి ప్రతిరోజు 18 గంటలు, ప్రతిరోజు రివ్యూలు, ప్రతిరోజు శాఖల వారీగా రివ్యూలు, అదేవిధంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఉరుకులు తీపిస్తుంటే మీ కళ్ళు తలకెక్కి మీరు మాట్లాడుతున్న భాష ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు కేసీఆర్ను తిట్టడానికి తిట్టని పదాలు లేకుండా తిట్టినా తప్పులేదు. అంతేగాని ఈరోజు యువత గురించి, రైతాంగం గురించి, మహిళల గురించి, హైదరాబాద్ పట్టణ ప్రగతి గురించి, అదేవిధంగా విదేశీ పెట్టుబడుల గురించి అనుక్షణం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. అందులో ఎలాంటి రాజీ లేదు, ఎలాంటి మరో ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు నేను తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి దుర్భాష భాషను మాట్లాడే ఏ నాయకునైనా సహించేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి తెలియజేసుకోండి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మేము విమర్శించేది కేసీఆర్ కుటుంబాన్ని. కేసీఆర్ కుటుంబం ఏ భూతాన్ని వదలకుండా పంచభూతాల్లో ప్రతి భూతాన్ని మింగిన కుటుంబం అది. మీరంటే మరోసారి చెబుతున్నా, మీరంటే గౌరవం ఉంది వ్యక్తిగతంగా, కానీ రాజకీయాల్లో వచ్చేసరికి మీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. మీరు ఏదైనా సమస్య ఉంటే పోయి ఒక్కసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు పిచ్చవాగుడు వాగితే మీరు ఏదో కేసీఆర్ దగ్గర మిమ్మల్ని ఏదో ఇంకేదో పదవి పొడిగించడమో, కానీ ప్రజల్లో మీ గౌరవాన్ని పెంచలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ బ్లాక్మెయిల్ రాజకీయాల గురించి ఇక్కడ తెలియనిది ఎవరికి కాదు. మీ నాయకుల బ్లాక్మెయిల్ రాజకీయాలు
గత 10 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా కక్కిచ్చే రోజులు ముందున్నాయి. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే మీరు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ